అసెంబ్లీ వేదికగా గవర్నర్ నరసింహన్తో అబద్దాల కరపత్రాన్ని చదివించారని విమర్శించారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. 55% వృద్ధి పెరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ ఏపీ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. వైసీపీ తీసుకొచ్చిన నవరత్నాలను దొంగిలించి గవర్నర్తో చదివించారని ఆరోపించారు శ్రీకాంత్ రెడ్డి. గవర్నర్ గారు దాదాపుగా 40 పేజీలు పైగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రచురించినటువంటి అబద్ధాల పేజీలన్నీ కూడా చదవటం జరిగింది. నిజంగా ఆయన ప్రసంగం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్వీడన్ కన్నా, జపాన్ కన్నా, సింగపూర్ కన్నా కూడా గొప్పగా అభివృద్ధి చెందినట్టుగా తనకు చదివించారు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత ఈ అబద్ధాల కరపత్రను అంతా కూడా చదివించడం దురదృష్టకరం. ఎందుకు అని అంటే ఆయన ప్రసంగించినటువంటి దాంట్లో అన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా మేము చెప్తాం. ముఖ్యంగా తన మొట్టమొదటి పాయింట్లో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేటువంటి ఒక డైలాగ్ను కోట్ చేశారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి. నిజంగా సమాజమే దేవాలయం అయితే మరి అసెంబ్లీ వీరి ఉద్దేశంలో దయాల కొంపన, రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని ఉల్లంఘించి 23 మంది శాసనసభ్యులను తీసుకొని నలుగురిని మంత్రి పదవులుగా కొనసాగిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినటువంటి దాన్ని మనం నిజంగా దయాల కొంపే అనుకోవాలి. అటువంటి దాంట్లో ఈ రాజ్యాంగం ఉల్లంఘన చేసినటువంటి గవర్నర్ గారు ఒక పక్క, రాజ్యాంగాలు అన్నింటినీ కూడా ఏ మాత్రము విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని చులకనగా చూసేటువంటి ముఖ్యమంత్రి మరో పక్కన ఉండి గవర్నర్ గారు ఈ ప్రసంగాన్ని అంతా కూడా చదవటం అన్నది నిజంగా ఎంత అసహ్యంగా ఉందో అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు.